దిక్కుల అవ్వగారిని పోగొట్టుకోలేను, అత్తగారిని పోగొట్టుకోలేను. అందుకే రెండు దిక్కుల మాట్లాడాలి. అట్లా అవుతుంది. ఏం చేస్తాం మరి? ఆడపిల్లల బతికే అంత. అవ్వగారి దిక్కు మాట్లాడాలి, అత్తగారి దిక్కు మాట్లాడాలి. అవ్వగారి దిక్కు మాట్లాడితే అత్తగారికి కోపం వస్తుంది, అత్తగారి దిక్కు మాట్లాడితే అవ్వగారికి కోపం వస్తుంది. నువ్వు నా దిక్కు మాట్లాడతావు, మీదికే మీ గట్టిగా ఉన్నా నా ఒక్కదాన్నే కదా అనేది. మీది వేరు అయ్యా, మాది వేరు, ఆడపిల్లలది. రాజు నీతో మాట్లాడితే ఇంటికాడ మాట్లాడినట్టు అనిపిస్తుంది. నిజంగా మన ఇంటికాడ అమ్మ నాన్నతో మాట్లాడినట్టు అనిపిస్తుంది. ప్రామిస్ చెప్తున్నా. ఇక మాతోని సోపత్ తెగిపోయి ఎందుకు బిడ్డనియ్యవా? అల్లునికి బిడ్డనిచ్చి సోపతి కలుపుకోవా? వద్దనుకుంటానమ్మా. ఇయ్యవా? అల్లుడు అసలే డాక్టరు. పిల్లనియ్యవా రాజు? అల్లుడు అసలే డాక్టరు, పిల్లనియ్యవా? ఇయ్యనంటే చెప్పు మరి, సోపతి దిగుతుంది. మమ్మీ డాడీ ఏం జాబ్ చేస్తారు ఉంటాడు? టెల్ మీ. డాడీయా ఎలక్ట్రికల్ మేనేజర్ నాన్న, ఎలక్ట్రికల్ మేనేజర్. ఆయన డిప్లొమా ట్రిపుల్ చేశాడు, ఎలక్ట్రికల్ మేనేజర్ ఆయన. నీతోటి సోపతి ఎందుకు వదిలేత్తబెట్ట? నీ బిడ్డనియ్యవా అల్లునికి? నాకు ఇద్దరు మొగోళ్ళు అక్క, ఇద్దరిని చేసుకోమని ఇచ్చేసాయి. అందుకేనా అక్క సోపతి వదిలేస్తున్నావా అంటున్నావా? ఇద్దరు మగోళ్ళేనా? ఏమద్దు, మగపిల్లలు, ఆడపిల్లలేనయ్యా. ఇద్దరిని చేసుకోమంటాడు. అమ్మ దొంగోడివి. దొంగోడివి నువ్వు, తమ్ముడి. అబ్బో దొంగ తమ్ముడు. పది మంది వచ్చిండ్రు. కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. ఎక్కడి నుంచి చూస్తాను అందరితో మాట్లాడతా. అందరు మెసేజ్ పెట్టిన ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తా. ఒక తమ్మునితోటే కాదు. ఇక బావ అత్తే బువ్వ తినాలి. బువ్వ. ఉన్నదే కదా చెప్పిన. కావాలంటే నువ్వే ఎదురు కట్నం ఇచ్చి చేసుకో. అమ్మో నేనే ఇయ్యన్నా ఎదురు కట్నం? తీ తమ్ముడా. ఏమున్నది? అక్కడ సంపాదించింది, ఇక్కడ సంపాదించింది వాళ్ళకే. అంతకుమించి ఏమున్నది చెప్పు? నువ్వు అక్కడ సంపాదించేది, ఇక్కడ బావ సంపాదించింది, అంత వాళ్ళకే ముగ్గురికి అవుతుంది. ఏమవుతుంది? ఇంకా ఎదురు కట్నం ఎందుకు? అబ్బా అబద్ధం. ఇప్పుడు హస్బెండ్ వైఫ్ ఏమన్నా భరిస్తాడు. బామ్మో నువ్వు ఆపు. నీకు పెళ్ళి చేసుకున్నట్టు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు చెప్తున్నావు అజిత్. మేము భరించట్లేదా ఏంటి? హాయ్ అక్క. హాయ్ సహస్ర. భోజనం చేసావారా? శ్రీమాత్రేణ మహా శుభ మధ్యాహ్నం రా. ఏం తిన్నావు? ఏం కూర? వెళ్ళిపోతా ఇక. లైవ్ 5 నిమిషాలు చేసి కట్ చేస్తా చాలు ఇవాళకి. నా పనంతా అయ్యేదాకా చేసిన లైవ్ ఇవాళ. వంట మొదలుపెట్టి గిన్నెలు తోమేదాకా అన్నీ అయిపోయినాయి. కథం. ఏం కూర అన్నయ్య? ఏం తిన్నారు? ఏం కూర వండింది వదినమ్మ? ఇంకా తినలేదు అక్క. నేను కూడా తినలేదు. నిన్ను భరించలేక కదా అక్క బావ మీదకి దోసేసినాం. వామ్మో నన్ను భరించలేకనే కదా. అయితే ఏం చెప్తాం? అత్త వాళ్ళ ఇంట్లో 1 ఇయర్ ఉంటే కోడళ్ళు ఎవరైనా కనబడుతుంది. అవునా? నేను అత్తగారి దగ్గర లేను అనుకుంటాను. అయ్యా అత్త దగ్గర ఉన్నా, అత్తగారి ఇంటికాడ ఉన్నా, అన్నీ ఉన్నా.